వెల్కమ్ టు MG9 న్యూస్. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి. కర్నూలు జిల్లా పెదకడుపూరు మండలంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీల నిర్వహిత సమ్మెలో భాగంగా ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ వద్ద స్టాక్ వివరాలు తెలుసుకోకుండా అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టి ఏమిటని ప్రభుత్వం దిగువచ్చే వరకు పోరాటం ఆగదన్నారు. అంగన్వాడీల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించకుండా విధులను MA స్కేళ్లకు అప్పగించడం జరిగిందని, సరికాదని అంగన్వాడీ సంఘం మండల నాయకురాలు జయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ CITU ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు పెదకడుపూరు తహసీల్దార్ ఆఫీసులో RI మహేష్ కు వినతి పత్రం అందజేశారు. అంగన్వాడీలకు నెలకు 26,000 వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, 10 లక్షలు ప్రమాద బీమా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. MG9 టీవీ న్యూస్ తో ఆదోని డివిజన్ ఇన్ఛార్జ్ ఎస్ అరుణ్ కుమార్. 12వ తేదీ నుంచి తర్వాత ఇప్పటి వరకు మనము మన సమ్మెను కొనసాగిస్తూనే ఉన్నాము. కానీ మన సమ్మె పట్ల ప్రభుత్వానికి ఎలాంటి సిగ్గుశుద్ధి లేదు. కానీ మనము మన సమ్మెల కోసం మనం పోరాడుతుంటే, మన సమస్యల కోసము వాళ్ళేమో పై అధికారులు, మహిళా తర్వాత సచివాలయ ఉద్యోగస్తులకి, మహిళా పోలీసులకి, గ్రామ వాలంటీర్లకి, తర్వాత అంగన్వాడీ కేంద్రాలకు వెళ్ళి మీరు భోజనాలు వండి పెట్టండి పిల్లలకి, చాలా లేకపోయినా పగలబట్టి తర్వాత వాళ్ళకి భోజనం పెట్టండి పిల్లలకని ప్రభుత్వం చెప్తుంది. సిగ్గుచేటది. కానీ మా డిమాండ్ మేము అడుగుతున్న డిమాండ్ కోసం వాళ్ళు మా సమస్యలను పరిష్కరించుకోకుండా వేరే డిపార్ట్మెంట్ వాళ్ళకి మా సెంటర్ని పగలబట్టి ఎంత మాత్రం గర్భవతులకి, బాలింతలకి భోజనం పెట్టండి, వాళ్ళకున్న సరుకులను పంపిణీ చేయండి అని చెబుతుంది. అది చాలా సిగ్గుచేటు. తర్వాత దీన్ని గుర్తుంచుకొని మనం కానీ మళ్ళీ ఎంత సెంటర్లైనా పాల్గొంటుంది, కాలాల బాగుంది, లాస్ట్ సెంటర్లు స్టాప్ చేసినా భయపడద్దండి. మనకి మన అంత ఐక్యత ఉంది కాబట్టి మన రాష్ట్రం వరకు ఎక్కడి నుంచినా మన పోరాటాలు సాధించుకునే వరకు వాళ్ళ గౌరవనీయులైన ఎవరు సీఎం కానీ భయపడద్దండి. కానీ ఈ సెంటర్ మనం సమస్యలు పరిష్కారం చేస్తే తప్ప మనం అప్పుడు సెంటర్లోకి వెళ్తాము అని గుర్తించుకోవాలని, ప్రతిరోజు మన సమస్యల కోసం పోరాడాలని, ఇంకా పోరాటం ఇంకా ఉచితం చేయాలని కోరుకుంటున్నాం.